చంపదగిన ఎట్టి శత్రువు తన చేత, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత, జిగ్గినేని కీడు చేయరాదు, కొసగ మేలు చేసి పొమ్మనుటయే మేలు, విశ్వదాభిరామ వినుల వేమ. మనము ఈ పద్యం ఎందుకు చెప్పుకున్నామో మీకు మరి కొద్ది క్షణాల్లోనే తెలుస్తుంది. ప్రొద్దుటూరులో రోడ్లు అధ్వాటంగా ఉన్నాయని, నాసిరకంగా రోడ్ల పనులు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిశీలన చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు పర్యటన చేసి ఆ రోడ్డును మీడియా దృష్టికి తీసుకురావాలనే తలంపు చేత పగుళ్లు వచ్చిన రోడ్డుపై పెయింట్ వేసి ప్రజలకు హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ సంఘటనా స్థలానికి అధికార పార్టీ నాయకులు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారి తనయుడు కొండారెడ్డి గారు మరియు ఆ కాంట్రాక్ట్ పనులు చేసిన కాంట్రాక్టర్ పర్లపాడు మహేశ్వర్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి దగ్గరికి వచ్చి వైసీపీ నాయకులను అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకోవడం జరిగిన సంఘటనలో భాగంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ఈ ఘర్షణ జరిగిన తరుణంలో పోలీసులు ఇరు పక్షాలను అదుపు చేసి గలాట జరగకుండా పోలీసులు మంచిగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది. అయితే ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతుల నుంచి ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు, సామాన్య గృహిణులకు, వ్యాపారస్తులకు, టాప్ టు బాటం లో అన్ని రంగాల్లో ఉండే ప్రజలకు కూటమి ప్రభుత్వం చేకూర్చిన మేలు ఏమీ లేదని, ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, దొంగ వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ప్రజల్లో ఇబ్బంది పెడుతోందని, పైపెచ్చు ఇబ్బంది పెడుతున్న అంశాలను లేవనెత్తిన ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలకు దిగుతుందని, ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ఇదే రకమైన పరిస్థితి నెలకొని ఉందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విమర్శ చేశారు. నిన్నటి రోజున జరిగిన సంఘటన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించే ప్రజలెవరు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలెవరు హర్షించని సంఘటన నిన్న ప్రొద్దుటూరులో చోటు చేసుకుందని, గతంలో ఎప్పుడైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా ఇలాంటి విమర్శలు తరచుగా జరుగుతూ ఉండేదని, అలాగే సంఘటనా స్థలాల్లో ఏదైతే విమర్శకు సంఘటన ఉందో, విమర్శకు కారణమైనటువంటి అంశం ఉందో ఆ అంశాన్ని మరింత లోతుగా, మరింత విశ్లేషణాత్మకంగా వివరించడానికి అదే ప్రదేశానికి వెళ్లి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే కూరగాయల మార్కెట్ అంశంలో వరదరాజు రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే స్థాయిలో కూరగాయల మార్కెట్ లో జరుగుతున్నటువంటి నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణంలో జరుగుతున్న పనుల దగ్గరికి వెళ్లి ఏ రకంగా ఆయన మీడియాను తీసుకుని వెళ్లి విమర్శ చేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండింది. అధికారంలో ఉన్నప్పుడు వరదరాజు రెడ్డి గారిని పల్లెత్తు మాట మాట్లాడలేదు. పరిశీలనకు వచ్చిన వరదరాజు రెడ్డి గారికి మేము పూర్తిగా సహకరించాం. ఆ రోజు మేము అనుకుంటే దౌర్జన్యం చేసే వాళ్ళము, వరదరాజు రెడ్డి గారి పర్యటన అడ్డుకునే శక్తి మా దగ్గర ఉండింది. కానీ మేము ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి ప్రజాస్వామ్యంలో ఇది ఒక అంశం అనే ఉద్దేశంగా మేము ప్రతిపక్షానికి కూడా అవకాశం కల్పించామని, అదే తరహాలో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేము ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు చేసిన తప్పులను ప్రజల దృష్టికి నిగ్గు తేల్చాల్సిన, ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేసే ప్రజా గొంతుకకై పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పినటువంటి ఆరోపణలు నిరూపించడానికి, పలు పగుళ్ళు వచ్చిన రోడ్లను చూపించడానికి మేము పర్యటన చేస్తే ఆ పర్యటనలో అధికార పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే గారి తనయుడు కాంట్రాక్టర్ మా వాళ్ళ మీద, మా మీద దౌర్జన్యం చేయడం కరెక్ట్ అయిన పద్ధతేనా అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కని, ఈ హక్కుకు భంగం వాటిల్లడం అనేది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని రాజ్యమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నెక్కేస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సరైన సమయంలో ప్రజల చేత సరైన తీర్పును తీసుకొని బుద్ధి తెచ్చుకునే స్థితి వస్తుందని రాజ్యమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, రైతులు దిగాలుగా ఉన్నారని, నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి రాలేదని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువత ఎదురు చూస్తుందని, ఆ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తుందని, పరిశ్రమలు నెలకొల్పడం లేదని, అదే విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక షో మాత్రమే చేస్తున్నారని, ఇది పొలిటికల్ గా మైలేజ్ రాకపోగా ఇది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందని అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద అవగాహన వస్తుందని రాజ్యమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. అంతేకాకుండా రాజ్యమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏం చెబుతున్నారంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలను ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము వెలుగులోకి తీసుకొని వస్తూనే ఉంటామని, ఈ వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతి క్రమంలో వరదరాజరెడ్డి గారు చేస్తున్నటువంటి ఏ రకమైనటువంటి చర్యకైనా మా వైపు నుంచి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని, మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని, ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రాజ్యమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఈ సందర్భంగా రాజ్యమల్లి శివప్రసాద్ రెడ్డి గారు పలు విషయాలను మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశాలను ఒక్కసారి పూర్తి వీడియో చూసి వినండి, ఆలకించండి, వాస్తవాలను తెలుసుకోండి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ప్రజలారా పూర్తయింది. గడిచిన ఈ 2 సంవత్సరాల వారి పాలనలో ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో కనిపించేది ఒకటే, దోపిడీ, దౌర్జన్యం. ఒక ప్రొద్దుటూరే కాదు, ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు దోపిడీ కనిపిస్తుంది, దౌర్జన్యం కనిపిస్తుంది. ఒకసారి ఈ పాలనను ప్రజలు గమనించమని నేను అభ్యర్థిస్తా ఉన్నా. నేను ముగులిత హస్తాలతో వారికి నమస్కరిస్తూ అభ్యర్థిస్తా ఉన్నా. ఏం కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో? వ్యాపారస్తులను ఒకసారి కదిలిస్తే వ్యాపారస్తులు చెప్తున్నారు, జీరో వ్యాపారం అన్నా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులతోనూ ఖర్చులతోనూ నెత్తికొచ్చి వ్యాపారం లేక అల్లాడిపోతున్నామని చెప్తున్నారు. ఉద్యోగులు కదిలిస్తే ఈ ప్రభుత్వానికి మేము చేసే పనికి రావాల్సినటువంటి వేతనం గాని, మా యొక్క ప్రయోజనాలు గాని ఈ ప్రభుత్వం పరిరక్షించలేకుంది. ఇచ్చిన హామీలను కూడా గాలికి వదిలేసి మమ్మల్ని వీధుల్లోకి తీసుకొచ్చినారని చెప్పి ఉద్యోగస్తులు వాపోతున్నారు. నిరుద్యోగులు కదిలిస్తే ఏ ఒక్క నిరుద్యోగైన యువతకు ఉద్యోగ అవకాశం లేక తల్లిదండ్రులపైన ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఉంది సార్. మాకు 30 సంవత్సరాలు వచ్చినా 25 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రుల యొక్క కష్టం మీద ఆధారపడి బతకాలంటే బహు కష్టంగా ఉందని చెప్పి నిరుద్యోగ యువత చాలా బాధపడుతున్నారు. రైతులను కదిలిస్తే ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి, అప్పులు కనిపిస్తున్నాయి, హాలిడేస్ కనిపిస్తున్నాయి. రైతులను యూరియా కూడా ఇప్పించే పరిస్థితి లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మహిళలను కదిలిస్తే ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆశ చూపించి మోసం చేసినారు. పైపెచ్చు కుటుంబ అవసరానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు ధరలు పెంచినారు అని బాధపడుతున్నారు. మాకు ఇస్తామన్న 1500 ఇకపోయి, మాకు ఇస్తామన్న 45 ఏళ్ళకి ఇకపోయి, మాకు ఇస్తామన్న 50 ఏళ్ళకి పెన్షన్ ఇకపోయి, కొత్త పెన్షన్లు ఇకపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, గ్యాస్ పెంచిరి, కరెంటు బిల్లులు పెంచిరి. బ్రతికే భారం అయిపోతుంది, కుటుంబాన్ని పోషించుకోవడం చెప్పి మహిళలు బాధపడుతున్నారు. పిల్లలు కదిలిస్తే విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ కట్టక, బడికి కాలేజీలకు పోయేదానికి పిల్లలకు స్తోమత లేక, తల్లిదండ్రులు కట్టలేక, బడిలో ఉండాల్సిన విద్యాలయంలో ఉండాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, లేకుంటే అంగళ్ళల్లో గుమస్తాలుగానే ఉంటున్నారు. జబ్బున పడిన అనారోగ్యమైన మనుషులను కదిలి ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆ పథకం ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి దానికి ఎన్నో మెరుగులు దిద్దిన ఆ పథకం ఏమైపోయింది? 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఏమైపోయింది?
జబ్బు వస్తే చూపించుకోలేక, బ్రతకలేక, సావలేక, కాటికన్నా పోవాలా, అప్పులన్న చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇట్లా ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా కూడా ప్రజలారా, ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఇక దోపిడీని కూడా చెప్తారా నేను. మా ఊర్లో మొదలైతే 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది దోపిడీ, విచ్చలవిడి దోపిడీ. అంతకంటే బాధ కలిగేది అప్రజాస్వామికంగా దౌర్జన్యానికి దిగుతున్నారు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే దోపిడీ చేస్తారు, వాళ్ళే దౌర్జన్యం చేస్తారు. వాళ్ళు అనమట్టడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేస్తారు, జర్నలిస్టుల మీద చేస్తారు, ప్రశ్నించే ప్రజల మీద చేస్తారు. ఇది ఎంత నియంత్రితపు పోగడతో ఈ పాలన కొనసాగుతుందంటే, ఎమర్జెన్సీలో మనం ఏమన్నా బ్రతుకుతున్నామా, నియంత్రితపు హిట్లర్ పాలనలో మనం జర్మనీలో ఏమన్నా ఉండామా అనిపించేంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి. అదే సినారేలోనే, అదే మూసలో నుంచే వచ్చినదే ప్రొద్దుటూరు పాలకులు నంద్యాల వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి. ప్రజలారా, ఇది ప్రొద్దుటూరు ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను మీ సోదరుడు రాచమల్లి మీకు విజ్ఞప్తి చేస్తున్నాడు నమస్కరించి. ప్రొద్దుటూరు ప్రజలారా, గమనించండి, ఈ 2 సంవత్సరాల పాలనను గమనించండి. ఒక్కసారి మీకోసమైనా గమనించండి, ప్రజాస్వామ్యం కోసమైనా గమనించండి. ఏం జరుగుతుంది ఈ ప్రొద్దుటూరులో 2 ఏళ్ల నుంచి? దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది. దోపిడీ ఏం జరుగుతుంది ప్రజలారా? విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇసుక అమ్ముకుంటున్నారు. రోజుకు 2 లక్షలు 3 లక్షలు కాదు, ఒక చౌడూరు ఏట్లోనే రోజుకి 20 లక్షలు 30 లక్షలు ఇసుక అమ్ముకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రొద్దుటూరులో వాళ్ళ ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. పేదవారు తినాల్సినటువంటి చౌక దుకాణాలకు రావాల్సిన బియ్యము చౌక దుకాణానికే చేరకుండా గోడౌన్ నుంచే వాళ్ళ కౌన్సిలర్లు, వాళ్ళ మనుషులు, కొండారెడ్డి యొక్క ప్రధానమైన భాగస్థుడై మేజర్ భాగం ఆడు చేరుతుంది. బియ్యం దోపిడీ చేస్తున్నారు. నల్ల బజారు నుంచి విదేశాలకు పోతున్నాయి పేదవాళ్ళు తినాల్సిన బియ్యం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మందు వీధికి, సందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే షాపులు తీసుకొని బెల్ట్ షాపులు అనే పదానికి కూడా దాటిపోయినారు. బెల్ట్ షాప్ అంటే కనీసం ఏదో గ్రామంలో ఒక షాప్, ఇప్పుడు అట్లా కూడా కాదు. కూలింగ్ షాపులలో, టీ బంకులలో కూడా బీర్లు పెట్టి, మందు పెట్టి, పబ్లిక్ గా పచ్చిగా ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలకు ఎక్కువ ఆడికి పేద ప్రజలు భరిస్తున్నారు. వారి రక్తాన్ని మీరు తాగుతుంటే కూడా ప్రొద్దుటూరులో. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే, మందుకు ఎక్కువ అమ్ముతానెందుకు, మందుకు లెక్క తీసుకుంటాను ఎందుకంటే బాధ ఏంటంటే, నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. నకిలీ మద్యాన్ని, ప్రాణాంతకమైనటువంటి, ప్రాణాపాయమైనటువంటి మద్యాన్ని మీరు అమ్ముతుంటే కూడా ఇంతకంటే ఇంకా శోచనీయం ఏముంది? మేము బార్లు, బ్రాందీ షాపులు, జనసంచారము, మహిళలు ఉండే చోట, పిల్లలు ఉండే చోట మేము తీసేస్తే, సాయిబాబు గుడి దగ్గర సొంతపేటలో పెడతారు, వైఎంఆర్ కాలనీ మోట్లో మేము తీసేస్తే పెడతారు, ఆర్ట్స్ కాలేజీ రోడ్లో మేము తీసేస్తే పెడతారు. ఎక్కడ పడితే అక్కడ స్త్రీల యొక్క ఆత్మగౌరవానికి గాని, వాళ్ళ భర్తల యొక్క ప్రాణం కోసం, స్త్రీల యొక్క పుస్తులకు గాని, మాంగళ్యానికి గాని, లేకుంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకు తండ్రి బతికి ఉండాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనుషుల ప్రాణాలతో మీరు దోపిడీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జూదాలు, మేము మూత వేపిస్తే క్లబ్బులు ఈ రోజు జార్జి క్లబ్ తెరుస్తారు. ఎక్కడ పడితే అక్కడ మంగతయ్య ఆడిపిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రమ్మి ఆడిపిస్తున్నారు. చెప్పినాం మేము గతంలో కూడా, ఎక్కడ ఆడిపించేది కూడా చెప్పినాం, ఎవరెవరు ఆడిపించేది కూడా చెప్పినాం. మంగతయ్య ఆడిపిస్తారు, మటకా ఎక్కువైంది, క్రికెట్ బెట్టింగ్ ఎక్కువైంది, ఏ సూదం ఎక్కువ కాలే ప్రొద్దుటూరులో. ప్రజలారా, ఒక్కసారి మీరే గమనించండి. చివరకు గంజాయి ఆ పరిస్థితికి వచ్చిందంటే, చిన్న పాన్ షాపులలో గంజాయి దొరుకుతుంది. నేను గంజాయి తీసుకొచ్చి ఎంత కావాలో అంత ఈ టేబుల్ మీద పెట్టి ప్రజలు పోలీసులకు చూపించగలను. ఏమంటే నా మీద కేసు పెట్టారని చూపిలే. నేను నిషేధించబడినటువంటి ఏదైతే మత్తు పదార్థం ఉందో, నిషేధించబడినది, అది తీసుకొచ్చి నేను పెట్టినా కూడా నీకు ఎక్కడ లభ్యమైంది అని చెప్పి నా మీద కేసు పెట్టారని చూపిలే. కానీ ఒక గంపకు తీసుకురమని చూపించమంటే చూపిస్తా. ప్రొద్దుటూరులో ప్రెస్ మీట్ అయిపోయే లోపల ఒక గంపకు తెప్పిమంటే తెప్పిస్తా. అంత గంజాయి దొరుకుతుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని యువత నిర్వీర్యమైపోతున్నారు. తల్లిదండ్రులారా, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిగిన యువకులు గంజాయి సేవించి వారి అసలుకి జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఆసక్తి లేకుండా, ఒక ఉద్యోగం అని గాని, ఒక పని గాని, ఉపాధి గాని ఆసక్తి లేకుండా, కుటుంబ బాధ్యతలు విస్మరించి మత్తుకు బానిసలైపోయి చివరకు వారి వివాహ బంధానికి కూడా, దాంపత్య జీవిత సుఖానికి కూడా వైకల్యమే. ఇది మన బిడ్డలకి ఇట్లా జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం మౌనం దాలిస్తే, వరదరాజిరెడ్డి స్థానిక శాసనసభ్యులు పెద్ద మాటలు చెప్పి ఆ పెద్ద మనిషి ఏం సమాధానం చెప్తాడు? దోపిడీ, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఎక్కడ కనపచ్చినా నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వారి అనునీయులు గద్దలు వాలినట్టు, కోడి పిల్లలను గద్ద కోడి పిల్లలను దన్నకపోయినట్టు ప్రభుత్వం యొక్క భూముల పైన కన్నేసి ఆక్రమించే దానికోసం చెప్పినాం. బొల్లవరం స్థలం చెప్పినాం, ఇంకోటి చెప్పినాం, సుధాకర్ రెడ్డి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి స్థలం 5 కోట్లు చెప్పినాం. ఎక్కడ కనపడితే అక్కడ దోపిడీ. చివరకు ఈ ఊర్లో కొద్దో గొప్ప ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేకపోతే మరొక స్వయం ఉపాధి పథకానికి
తీసుకొచ్చినటువంటి డబ్బులను దారి మళ్లిచ్చి రోడ్లేస్తున్నారు. స్వయం ఉపాధి పథకానికి చెందినటువంటి డబ్బులను దారి మళ్లిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తా ఉంటే ఆ రోడ్లైనా కొద్దిగా గొప్ప ప్రొద్దుటూరులో వేసేది మంచిగా చేస్తున్నారంటే అది లేదు ప్రజలారా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు వేసినా, ఎక్కడ కాలువ కట్టినా, ఎక్కడ బడి కట్టినా, గుడి కట్టినా, బడి కట్టలే గుడి కట్టలే వాళ్ళు వేసేది కాలువలో రోడ్డు. ప్రతి రోడ్డు ప్రతి కాలువ నంద్యాల వరదరాజిరెడ్డి కాంట్రాక్టర్, కుమారుడే కొండారెడ్డి కాంట్రాక్టర్ ఒక్కడే కొండారెడ్డి. ఆ పని చేయించేది పన్నపాడు మహేశ్వర్ రెడ్డి. ఎట్లా ప్రజలారా అది కూడా? కాంట్రాక్టర్లు ఎవరు 10 మంది పాల్గొన్నారు టెండర్ లో, దౌర్జన్యం ఒక్కడే పాల్గొనాలా, సింగిల్ టెండర్ కొండారెడ్డి. ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. కాంట్రాక్టర్లు వారు పనులు దక్కించుకునే దానికి పోటీ పడేంత సాహసం కూడా చేసేదానికి వీలు లేకుండా దౌర్జన్యం. సింగిల్ టెండర్ ఎక్సెస్ కేస్తారు. అది కూడా ఎక్సెస్ కంటే ప్రజలారా 1 కోటి రూపాయలకు చేయాల్సిన పనిని కాంట్రాక్టుదారులు ఎక్కువ మంది పాల్గొంటే నేను 90 లక్షలకు చేస్తా, నేను 92 లక్షలు చేస్తా, 72 లక్షలకు చేస్తా అని చెప్పి పోటీ వేస్తారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదా అవుతుంది, ప్రజల యొక్క ధనానికి మిగులు ఉంటుంది. ఇక్కడ సింగిల్ టెండర్ అయినప్పుడు 1 కోటి రూపాయలు చేస్తాననే పనిని కొండారెడ్డి ప్రొవిజన్, చట్టంలో ఉండబడిన ప్రొవిజన్ ఆధారంగా 1,05,00,000కు చేస్తానని చెప్పి సింగిల్ టెండర్ కాబట్టి పని తీసుకుంటాడు. అంటే ఒక 10% తక్కువ పోవాల్సిన 10 లక్షలను మిగిలించుకొని 5% ఎక్కువ వేసుకొని 5 లక్షలు తీసుకొని పని మొదలు పెట్టగలిగే 1 కోటి రూపాయల మీద 15-20 లక్షలు ఎక్కువ తీసుకుంటారు. 5 కోట్ల పని అయితే 1 కోటి రూపాయలు ముందే కొట్టేస్తున్నారు. ఎవరి డబ్బు కొట్టేస్తున్నారు ప్రజలారా? ఇది మీ డబ్బు కాదా? ప్రజల ధనం కాదా? దోపిడీ కాదా? ఇది ఇంకా బాధ కలిగేది ఏంటంటే సింగిల్ టెండరు ఎక్సెస్ పనికి ముందే దోపిడీ చేస్తూ 5 కోట్లకు 1 కోటి రూపాయలు 80 లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ పోనీ ఆ పనిన్న సక్రమంగా చేసినారంటే నాసిరకం, అత్యంత నాసిరకం ప్రజలారా. ఈ ప్రొద్దుటూరులో జరుగుతుంటే ఏ వర్క్ అయినా, ఏ రోడ్డు పనైనా నేను చెప్పేది నిరాధారమైనటువంటి ఆరోపణన, రాజకీయ కోణంలోనే అసూయాగ్రస్తులు చేసే విమర్శన అంటే గన 1 సంవత్సరం తర్వాత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మైదుగూరు రోడ్డు వేస్తున్నారు, 1 సంవత్సరం తర్వాత తెలుస్తుంది. పొట్టిపాటు రోడ్డు వేసినారు తెలుస్తుంది, తలమాపురం రోడ్డు వేసినారు తెలుస్తుంది, పల్లెలకు ఏడైతే వేసినారో, టౌన్లో ఏడైతే వేసినారో సంవత్సరం తర్వాత ఒక సిమెంట్ రోడ్డు 20 సంవత్సరాలు రావాలా మీకే తెలుస్తుంది ఏ పరిస్థితిలో ఉందా అని. అత్యంత నాసిరకంగా వేస్తున్నారు. అంటే ప్రజల కోసం, ప్రజల డబ్బుతో, ప్రజల కోసం, ఎవరి డబ్బుతో? మీ డబ్బుతో మీకోసం వేయాల్సిన రోడ్డు పనులు కూడా ఇంత నాసిరకంగా వేస్తే, ఇంత మీ డబ్బును దోపిడీ చేస్తే, మీ తరపున ఎలక్షన్స్ లో పోటీ చేసి మీ చేత తిరస్కరించబడి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమంలో పాలక వర్గాన్ని, ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే గారిని, వారి కుమారులు చేసే దోపిడీని, దౌర్జన్యాన్ని మేము ప్రశ్నిస్తే, అత్యంత సంస్కారయుతంగా, అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తే దాడులకు ఎగబడతారా మా మీద? దాడులకు ఏమి న్యాయం అసలు? ఇది పొట్టిపాటు రోడ్లో మీరు రోడ్డు వేసినారు, 1 నెల రోజులు కాలే, అత్యంత నాసిరకంగా వేసినారని చెప్పి మేము విమర్శించినాము. మేము వెయ్యలేదని మీరు అన్నారు, చూపిస్తామబ్బా అని చెప్పి మేము వచ్చినాము. ఎక్కడెక్కడైతే చీలికలు ఉందో వైట్ పెయింట్ వేసినాం. మేమేం గుణపం తీసుకొని తవ్వలే, చట్టవిరుద్ధమైన పనులు చేయలే, అప్రజాస్వామికమైన పనులు చేయలే, పెయింట్ వేసినాం ప్రజలకు కనిపించేదానికి. మీడియా సోదరుల సమక్షంలో, మా సమక్షంలో మీరు ఉన్నారు. అదేమి రోడ్డు పరిశీలనకు పోవడం గాని, నాసిరకం పని జరిగిందని ప్రజలకు చూపించడం గాని అప్రజాస్వామికమా ప్రజలారా? ఆ సంబడానికే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మరికొంతమంది ఎక్స్ కౌన్సిలర్లు, అనునూయులు, చిట్ట చివరకు వారి చిన్న ఆయన 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాజీ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి గారు, వీరందరూ అక్కడికి మాపై దాడి చేయడానికి వస్తారా? చెప్తాను కదా నేను. దోపిడీ ఒకవైపు, దౌర్జన్యం ఒకవైపు. దౌర్జన్యం అనే దానికి ఇదొకటే కారణం కాదు. అంతకుముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సభ్యులు కలిగిన మేము ఉప సర్పంచ్ కావాలని పోటీ చేస్తే ఎంత ఘోరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడి వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి, బత్సల పుల్లయ్య, వాళ్ళ కొడుకు మహేశ్వర్ రెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి ఎవరెవరు ఆడ పాల్గొనేది కూడా నేను గుర్తు పెట్టుకోవడమే కాదు, ఆ వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నా. మీరు ఆ పంచాయతీ కార్యాలయంలో చేసినటువంటి దాష్టికాన్ని, దౌర్జన్యాన్ని, ఇంతింత బండరాలతో మా వార్డు మెంబర్లు మహిళల పైన రాళ్ళేసినది, మా వాళ్ళను గాయపరిచినది, మా డ్రైవర్ను రక్తగాయం చేసినది, మా జీపులు పగలగొట్టినది, ఇది న్యాయమైన ప్రజలారా? ఇది చిన్న ఉప సర్పంచ్ దానికి. ఇది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మా మీద చేసిన దాడులైతే ఇలా నీచమేం తెలుసునా? వారి పార్టీలో కొనసాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ మాల్ గురించి ప్రస్తావిస్తే, అవినీతిని ప్రస్తావిస్తే పరిశీలనకు ఎస్ఎస్ మాల్ లేకపోతే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినారు. అంటే స్వపక్షంలో వారు ప్రశ్నించినా ఇంటి వీరికి దాడి, విపక్షంలో వారు
అడిగారు, ప్రశ్నించినా బజార్లోనే దాడి, ఎన్నికల్లో పాల్గొన్నా హత్య చేసే ప్రయత్నం. ఎక్కడికి తీసుకుపోతున్నారు ప్రజలారా వీళ్ళు? ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ వైపు తీసుకుపోతున్నారు? ప్రజాస్వామ్యం వైపు తీసుకుపోతున్నారా? ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించడానికి అభివృద్ధి వైపు తీసుకుపోతున్నారా? లేక దుర్మార్గమైన చర్యలతో దాష్టికానికి ఒడిగట్టి హింసను ప్రేరేపిస్తూ భావితరాల భవిష్యత్తుకు భంగం కలిగిస్తూ రేపొద్దునొచ్చే రాజకీయ నాయకులు కూడా ఇతరే మేము ప్రవర్తించాలని చెప్పి మాకు నేర్పిస్తున్నారా మీరేమన్నా? ఇవి నేను చెబితే, నేను శుభ్రంగా చెబితే, తడుముకోకుండా చెబితే, లేకుంటే మంచి భాషతో చెప్తే సంస్కారయుతంగా నేను గాడిదనా కొడుకున్నా రాఘవరెడ్డి అన్న, గాడిద మాదిరి అడుస్తున్నాడు గాడిదనా కొడుకు వాడు అని నన్ను మాట్లాడతావు కదా రాఘవరెడ్డి అన్న. అదే నిన్ను అనాలంటే అసభ్యకరమైన పదజాలంతో కళ్ళు మూసి తెరిచే లోపల అనగలుగుతా. కానీ 80 సంవత్సరాల వయసు కలిగిన నిన్ను నేను అనలేకపోతున్నా. పొరపాటున మీ కొండారెడ్డి గారు మాట్లాడింటే తిరిగి నేను మాట్లాడింది ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్న కారణం నీ వయస్సు. మరి ఎందుకు అంత అన్బ్యాలెన్స్డ్ అవుతున్నారు మీరు? అంత ఎందుకు ఇరిటేషన్ కు లోనవుతున్నారు మీరు? సమస్యలు ప్రస్తావిస్తే భరించలేని స్థితికి వచ్చినారు, విమర్శిస్తే కోపపడే పరిస్థితికి వచ్చినారు, దాడి చేసే పరిస్థితులకు వచ్చినారు. రాజకీయాలలో సర్వసాధారణం ఇవి. నన్ను అనలేదా మీరు? నేను ఏమీ చేయకపోయినప్పటికీ నన్ను మాట్లాడినారు. మట్కా అన్నారు, గుట్కా అన్నారు, క్రికెట్ అన్నారు, బెట్టింగ్ అన్నారు, భూములు అన్నారు, ఒక్క వ్యభిచారం తప్ప సర్వము నన్ను మాట్లాడినారు. మరి నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? ఆ రోజు మా ప్రభుత్వంలో మేము చేసే ఎన్నో గొప్ప కార్యక్రమాలకు ఆ రోజు స్థానిక శాసనసభ్యుగా నేను కొనసాగినప్పుడు నిష్క్రమించినటువంటి వరదరాజిరెడ్డి గారు టికెట్ ఆశించే క్రమంలో కూరగాయల మార్కెట్ దగ్గరకు వచ్చి పరిశీలన చేయలేదా ప్రజలారా? పరిశీలన చేసి ఆ రోజు ఈ పిల్లర్ ఇంతలా ఉంది, ఈ కడ్డీలు ఇంతలా ఉన్నాయి. ఆ రోజు అసలు ఆయన చేసిన పరిశీలనలో కామెంట్ ఏం తెలిసిన ప్రజలారా? ఆ రోజు మా పైన విమర్శ. ఈ రోజు మేము చేసింది రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని, ఆ రోజు ఆయన మార్కెట్ లో చేసిన కామెంట్ మా మీద విమర్శ నాణ్యత ఎక్కువైందని చేసినారు ప్రజలారా. కావాల్సిన ఒక్కసారి వీడియోలు గమనించండి. ఇంత గొప్పగా పిల్లర్ వేయాల్సిన అవసరం ఏముంది? ఇంత కాంక్రీట్ గొప్పగా వేయాల్సిన అవసరం ఏముంది? ఇంతలావు కడ్డీలు వాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక 30 కోట్లకు చేయాల్సిన మార్కెట్ ను దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు తీసుకుపోయి ఆ 10 కోట్ల రూపాయల మీద మీరు ఆదాయాన్ని పొందడానికి ఇంత నాణ్యత పెంచినారా అని విమర్శ చేసినాడు. ఇది ఎంత వితండవాదం! నేను ఆ రోజు మేము పోలీసులు పంపినామా ప్రజలారా? లేకుంటే నా బామర్దిని ఏమైనా పంపినాను అక్కడికి? వరదరాజరెడ్డి అక్కడ పరిశీలనకు వస్తున్నాడు, మన ప్రభుత్వం ఉంది, మనం పని చేస్తున్నాం, అతనెవరు మన వర్కులకు వచ్చి పరిశీలన చేయడానికి? ఓ బంగారెడ్డి అడ్డుకోపని చెప్పి నా బామర్దులు ఏమైనా పంపిండినా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిండినా? పెద్ద ఆయన మరి ఎందుకు నీ కొడుకు దాడులకు తెగబడుతున్నాడు? ఎందుకు నీ తమ్ముడు దాడికి వస్తున్నాడు? ఎస్ఎస్ మాలను పరిశీలనకు పోతే ఏమి మీ బాధ? పోనీలే, మీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, అతను పరిశీలనకు పోతున్నాడు, సంబంధించిన డిఎఫ్ఓలు అధికారులు వస్తున్నారు, పరిశీలనకు వస్తావా అని చెప్పి 100 మంది ఇళ్ల మీద పోయి దాడి చేస్తారా? ఒకవేళ ఆ రోజు వాళ్ళ 20 మంది 30 మందిని తిరిగి రాళ్ళు వేయకపోతే గనా మీలో ఉండే ఆకతాయిలు పనికిమాలటోళ్ళు ఇండ్లకు దూరి పిల్లో జల్లో మహిళలో ఎవరైనా ఉంటే కొట్టో తిట్టో చీరబట్టి లాగి ఉంటే అది ఎంత దూరం పోతుంది? నిన్న కూడా పోలీసులు లేకపోతే గొడవ జరగదా పెద్ద ఆయన? పోలీసులు లేకపోతే నిన్న గొడవ జరగదా? మీరు ఒక 20 మంది ఉన్నారు, మేము ఒక 40 మంది ఉన్నాం. ఎవరో ఒకరు ఆకతాయి వాడో పనికి మాలేవాడో మీ సైడో మా సైడో చిన్నపిల్లోడో పెద్ద పిల్లోడో ఒక కేక వేసి ఒరే కొడక అని ఏదో ఒకటి అంటే మీరు మేము కొట్టుకుంటే ఆ కొట్టుకుంటే సందర్భంలో చనిపోతే నా బామర్ది చనిపోవచ్చు, నీ కొడుకు చనిపోవచ్చు. పెద్ద ఆయన వేరే వాళ్ళు వద్దులే, వేరే వాళ్ళని అనలేను. నా బామర్ది బంగారెడ్డి చనిపోవచ్చు ఆ దాడిలో, నీ కొడుకు కొండారెడ్డి చనిపోవచ్చు. నా బామర్ది బంగారెడ్డి చనిపోతే ఎంత నేను బాధపడతానో నీ కొడుకు కొండారెడ్డి చనిపోయినా కూడా దైవ సాక్షిగా అంతే బాధిస్తా పెద్ద ఆయన. నేను ఇంతే బాధిస్తా, ఈశ్వరుడు సాక్షిగా చెప్తానా, బాధపడతా నేను నీ కొడుకు చనిపోయినా కూడా. కారణం ఒట్టి పుణ్యానికి అనవసరంగా అప్రజాస్వామికంగా ఏంటి ఈ చర్యలు? దేనికి ఏం సాధించాలని మీరు చేస్తున్నారు? శాశ్వతంగా మీరే ఉంటారా ఏమన్నా ఎమ్మెల్యేగా? అది తెలుసు నీకు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఓడిపోయినావు 2 సార్లు. 15 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నావు, ఇప్పుడు మళ్ళా గెలిచినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మనం గెలుస్తాము, ఓడుతాము, 10-15 సంవత్సరాలు పదవికి దూరం ఉంటాం, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అవకాశం వస్తుంది. అంటే ఎవరికి పదవి శాశ్వతం కాదు, ఎవరికి గెలుపు శాశ్వతం కాదు, ఎవరు కూడా దౌర్జన్యానికి పాల్పడాల్సిన అవసరం ఇందులో లేదు. ఇదిగో తోటకూర అంటే అదిగో పుల్లకూర అనే కాలం. నీవు సంస్కారయుతంగా గౌరవంగా నా పట్ల ప్రవర్తిస్తే, మా పార్టీ వాళ్ళ పట్ల ప్రవర్తిస్తే మేము కూడా మీ పట్ల అట్టే ప్రవర్తిస్తాం కదా. 19 నుంచి 24 వరకు మేము గౌరవంగా ప్రవర్తించలేదా? మేము 19 నుంచి 24 వరకు ముక్తారు చెప్పమను, సుధాకర్ రెడ్డి చెప్పమను ఒక కేసు ఉందా మీ మీద? ముక్తార్ భయ్యా, ఈవి సుధాకర్ రెడ్డి సార్ ఒక్క కేసు. వరదరాజిరెడ్డి అంటే రాజకీయాల్లో లేడు, మీరు ఉన్నారు. ఒక్క రోజున మీ మీద కేసులు పెట్టామా? మేము ఒక్క రోజున మీ ఇళ్ల పైన దాడులకు వచ్చినామా? మీ చిన్నాసితగా మనసులు బెదిరించినామా? ఈ రోజు దౌర్జన్యం ప్రజలారా, నేను 3-4 సంఘటనలే చెప్పినా. ఇంకా వాళ్ళ మనసులు చేసేది అయితే ఎన్నో, వెలుగులోకి వచ్చేది ఎన్నో, వెలుగులోకి రానేటి ఎన్నో. ఖలీల్ అనే వాళ్ళ మాజీ కౌన్సిలర్ ఎన్ని చేస్తున్నాడో దాడులు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్తా పోతే ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను. ఈ పేపర్
మీడియా ముందర సమయం చాలా అవుతుంది. ఇవన్నీ ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. వరదరాజిరెడ్డి గారికి ఏం చెప్పబోతానా అంటే గన, కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అత్యంత ప్రేమను దుర్యోధను పట్ల చూపించి కురుక్షేత్ర యుద్ధానికి కారణమై మొత్తం 100 మంది కొడుకులను కోల్పోయినాడు. ఇక్కడ నీకు కళ్ళు ఉండి నీ కుమారుడు చేసే దాష్టికాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని చూస్తూ నీ మనసు అంగీకరించి నీ కొడుకు యొక్క సంతోషం కోసం, నీ కొడుకు యొక్క ధనార్జన కోసం నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తావు. చూడి, ఇది మంచి పద్ధతి కాదు. నీ మాట కట్టుబడి ఉండు. నువ్వు గతంలో ఎన్నోసార్లు చెప్పేవాని కదా, నేను సింగిల్ టెండర్ ఒప్పుకోను, ఎక్సెస్ వేస్తే ఒప్పుకోను, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే ఒప్పుకోను, ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తే ఒప్పుకోను, నాసిరకంగా పనిచేస్తే నేను పిటిషన్ పెడతా, విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తా, బిల్లులు రాకుండా ఆపుతా. నేను చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించే మనిషిని. నా కుటుంబాన్ని ఎప్పుడు ఎవరు అడిగినా కూడా ఈ ప్రొద్దుటూరు ప్రజలే చెప్తారు రాచమల్లు అని చెప్పి అంత గొప్పగా చెప్తున్నావు కదా. మరి ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నా, నేను ఇసుక అమ్మలేదా అని అడుగుతానా, సమాధానం చెప్పు. విచ్చలవిడిగా మందు అమ్మలేదా అని అడుగుతానా, సమాధానం చెప్పు. మీ కౌన్సిలర్లు మీ వాళ్ళు బియ్యం అమ్మలేదా అని అడుగుతానా, సమాధానం చెప్పు. భూములు కబ్జా చేసే ప్రయత్నం మీరు చేయలేదా అని అడుగుతానా, సమాధానం చెప్పు. ఈ ఊర్లో జూదాలు జరగడం లేదా, సమాధానం చెప్పు. గంజాయి దొరకడం లేదా, సమాధానం చెప్పు. పెద్దాయన కాంట్రాక్ట్ పనులన్నీ నీ కుమారుడి చేస్తానే మాట వాస్తవమా కాదా? నాసిరకమా కాదా? ఎక్సెసా కాదా? మరి ఈ ప్రశ్నిస్తే ఎస్ఎస్ మాల్ మీద అవినీతి ప్రశ్నిస్తే దాడి చేసిన మాట నిజం కాదా? గోపవరం గ్రామ పంచాయతీలో మా పైన దాడి చేసినది నిజం కాదా? నిన్నటి దినం మా పైన దాడి చేసినది నిజం కాదా? ఆ దాడిలో పోలీసులు లేకపోతే గనా ఎవరో ఒకరు ఏమిస్తారు ప్రజలారా? ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. రాజకీయాలు సంస్కారయుతంగా జరపండి, రాజకీయాలు ఆదర్శవంతంగా గౌరవంగా జరపండి. ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేకుండా, ఎవరి భద్రతకు ముప్పు లేకుండా ప్రశాంతంగా జీవించే ప్రొద్దుటూరు నగరాన్ని అపరిశుభ్రమైనటువంటి వాతావరణం లేక తీసుకుపోకుండా ఉండేదానికి మేము సహకరించాలా. మేము సహకరించినాం 1924, 24-29 కూడా మేము సహకరిస్తున్నాం. దయచేసి మీరు ఇరిటేషన్ కావాకండి. ఏంది ఆ భాష? రాఘవరెడ్డి అన్న మాట్లాడేది గాడిదనా కొడుకుంటాడు, గాడిదర్శనుడు అడుస్తాడు, మాట్లాడుతున్నాడు మీడియా ముందుకు వచ్చి, పెద్ద కవి అనుకుంటున్నాడు, వాడు రాజకీయ నాయకుడు. ఏంటి భాష ఇది రాఘవరెడ్డి గారు? ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే నేను గాడిదనా మీడియా ముందుకు వచ్చి? మంచి సంస్కారయుతమైనటువంటి భావాలతో మంచి భాషతో నేను మాట్లాడితే 60 సంవత్సరాల వయసు కలిగిన నన్ను గాడిదనా కొడుకుని సంబోధిస్తావా? ఎక్కడ మర్యాద ఇది? ఎక్కడ మీ కుటుంబం యొక్క ఔన్నత్యం? మీ మీద నాకు సదభిప్రాయం ఉన్నది రాఘవరెడ్డి గారు. వరదరాజిరెడ్డి కుమారుడు తప్పు చేసినా మీరు చెయ్యరు, కాస్త పద్ధతిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారనే అభిప్రాయం నాకు మీ పైన గతంలో మీతో సమాసం చేసిన దృష్ట్యా గాని, మీ గురించి ఒరుకుడో మరొకరో నాకు చెప్పడం వల్ల గాని సదభిప్రాయం ఉంది. కాబట్టి నీ వయసును గౌరవించి మొదటిసారి కాబట్టి నేను తిరిగి మాట్లాడడంలే. మరొక్కసారి మీ నోరు అదుపులో పెట్టుకోకపోయినా, మీ భాషను సక్రమంగా వినియోగించకపోయినా నేను కూడా కట్టుదప్పే పరిస్థితి వస్తుంది. దయచేసి పెద్దలను తూలనాడి చాలా అగౌరవంగా మాట్లాడే స్థితికి నన్ను తీసుకుపోవద్దని చెప్పి నీకు నమస్కరించి విజ్ఞప్తి చేసి చెప్తానా. మీరు మళ్ళీ దీన్ని ఏమన్నా ఇంకో రకంగా అనుకోవద్దు. ఇది మా మర్యాద, మా సంస్కారం. మాకు మీ అన్న కుమారుడు కొండారెడ్డి అన్న వారి వ్యక్తిత్వం పట్ల అత్యంత బలహీనమైన అభిప్రాయం ఉంది నాకు. వారు ద్వంద్వనీతి, వారికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం. చెప్పినా కదా, వారు చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అంటారు. అదే నాకు నచ్చనిది. మీ అన్న చేసే దోపిడీనే నాకు నచ్చలే. మీ అన్న కుమారుడు చేసే దోపిడీ నచ్చలే. మీ అన్న కుమారుడు చేసే దోపిడీకి మీ అన్న సహకరిస్తానాడు చూడి, అది నచ్చలే. మీ అన్న కుమారుడు చేసే దౌర్జన్యం ఉరివే నచ్చలే. ఎక్కడ వరదరాజిరెడ్డి గారు చెప్పేది ప్రజలారా అంటే, ఆయన భావన ఏంటంటే ప్రజలారా, మొత్తం వైసీపీ లేదు, తెలుగుదేశం లేదు, మొత్తం ఎవరైనా సరే ఈ జిల్లాలో అందరూ రాజకీయ వేశ్యలే అని. మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరూ వేశ్యలమని, మేము బజారు మనుషులమని, అత్యంత అవినీతి పరులమని, ఆయన ఒక్కడు మాత్రమే పాతివ్రత్యం కలిగినటువంటి రాజకీయ నాయకుడని, అత్యంత పవిత్రత కలిగిన నాయకుడని ఆయన భావన. ఆ భావన ఎంత భయంకరంగా ఆయనకు ఉందంటే, మేము బజారు వేశ్యలం, ఆయన పాతివ్రత్యం ఎంత గొప్పదని ఆయన భావన. ఆయన చెప్పేదంటే, పెళ్లి చేసుకొని భర్త ద్వారా దాంపత్య జీవితం ద్వారా సంతానాన్ని కలగకుండా మంత్రబలంతోనో దైవబలంతోనో సంతానాన్ని కలిగి ఉండే పాతివ్రత్యం ఎంత గొప్పదో అంతటి పాతివ్రత్యమని ఆయన భావన. అంటే ద్రౌపది కలిగింది కదా పిల్లలను, అంతటి పతివ్రత అనుకుంటున్నాడు ఆయన. అనుకో, తప్పు లేదు. నువ్వు అలా అనుకునేటప్పుడు దానికి భిన్నమైన చర్యలను ప్రవర్తించినప్పుడు, వాటిని రాజకీయ కోణంలో నీ ప్రత్యర్థులు ప్రశ్నించినప్పుడు గౌరవప్రదమైనటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది పెద్ద ఆయన. ఇంత బాగా చెప్పినా నేను మీకు చివరిసారిగా చెప్తా ఉన్నా, మీరు అప్రజాస్వామికంగా దాడులకు తెగబడితే ఇది ప్రొద్దుటూరు నగరానికి మంచిది కాదు. ప్రశ్నించిన గొంతుల మీద మీరు దౌర్జన్యం చేసే పరిస్థితి చేసి గాయపరిచే ప్రయత్నం, చంపే ప్రయత్నాలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. 1కి 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, తర్వాత అవతలోడు కూడా సిద్ధపడతాడు ఆత్మరక్షణ కోసం.
కోసం నిన్న మీరు వచ్చినారు. అసలు మీరు నిన్న రావాల్సిన అవసరం ఏముంది పెద్ద ఆయన? నాకు తెలియక అడుగుతా, నీ కుమారుడు మేము ఏదో వాడు తిరుగుతున్నాము, ఆ వైట్ పెయింట్ వేసుకొని చూసుకుంటున్నాము, మా దరిద్రం మా కర్మ, ఓడిపోయినాము, ప్రతిపక్షంలో ఉండాము, 18 దేశాల నుంచి గొంతెత్తి ప్రజల తరఫున మాట్లాడాలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ప్రజల హక్కులను కాపాడాలా, ఇది మా బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడానికి మేము రోడ్ల మడి, గుట్టల మడి, పుట్టల మడి, టీబంకుల మడి తిరుగుతుంటాం. మీకు దేవుడు అధికారం ఇచ్చినాడు, ఈశ్వరుడు అనుభవిస్తున్నారు. 10 మందికి అన్నం పెట్టగలిగిన స్థితి ప్రభుత్వంలో ఉంది. మంచి పనులు చేయండి బంగారంగా. మరి మేము ఆడపోయి పెయింట్ వేసుకుంటా సీలకు వచ్చినా చూపిస్తా ఉంటే ఏమి కారిపోతుందని నీ కొడుకు వచ్చినాడు అక్కడికి? ఏమి కారిపోతుందని వచ్చినా నీ కొడుకు అక్కడికి? పెద్దయినా అదే పని మేము అవినీతి చేయలేదబ్బా, మేము నాసిరకం పని చేయలేదు, చీలికలు ఇదిగో ఇట్లా వచ్చినాయి, ఇట్లా రావు, మేము సిమెంట్ ఇంత కలిపినాం, కంకర ఇంత కలిపినాం. లేకపోతే రాఘవరెడ్డి గారు చెప్పినట్టు క్వాలిటీ కంట్రోల్ సంబంధించి ఏదో రంధ్రం తెస్తారు కదా, ఆ కోర్ కమిటీ కోడ్ అంటారు, ఆ కోడ్ వేసుకోవచ్చు కదా, అది చెయ్యొచ్చు కదా, రాఘవరెడ్డి చెప్పినారు. అదే చేస్తారబ్బా, అదే చేస్తారు. మీరు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆఫీసులో ఉండి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో వాళ్ళు వచ్చి నిన్న చూపించినారు అవన్నీ కూడా, ఆ చీలికలు, ఆ నెర్రలన్నీ కూడా అట్లా కాదు, ఇట్లా ఉంటుంది, వాళ్ళు సంవత్సరం అన్నారు కదా, 10 ఏళ్ళు కానీ ఆ రోడ్డు పోదు, భద్రతగా ఉంటుంది, కావాల్సిన గమనించండి, కోర్ కమిటీగా కోర్ దానికి కావాల్సిన వేసుకోమన్నట్లా ఇట్లని ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. దేనికి వస్తారు మీరు అడిగి? మీరు అనుకున్నట్టు మేము నాణ్యానికి 2 వైపులా చేసినాం ప్రజలారా. అంటే వాళ్ళు నాసిరకం పనులు చేసినప్పుడు సింగిల్ టెండర్ వేసి ఎక్సెస్ వేసి నాసిరకం పనులు చేయడం వలన దాన్ని అడ్డుకునే దానికోసం, మీ ధనాన్ని కాపాడే దానికోసం, రోడ్డు నాసిరకంగా ఉండకుండా ఉండే దానికోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. మేము నాణ్యానికి ఒకవైపు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని అడిగినాం. అది కన్నా సక్రమంగా లేకుండా బిల్లులు ఇయ్యొద్దని చెప్పి ఫిర్యాదు ప్రభుత్వానికి చేసినాం. ఈ ప్రభుత్వంలో వారి ఎమ్మెల్యే కుమారుడే కాబట్టి అది పరిశీలించరా అనేది తదుపరి చర్య. కానీ మా వంతు ధర్మాన్ని మేము పాటించినాం. మరి నాణానికి 2వ కోణం, అదే విషయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఒకవైపు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలా, మరొక వైపు ప్రజలకు చూపించాలా ఆ వాస్తవ సత్యాన్ని, ఆ దోపిడీని. ఫిర్యాదు చేసినాం, వాస్తవ సత్యాన్ని ప్రజలు చూపించేదానికి పొట్టిపాటి రోడ్లకి మేము వచ్చినాం. మరి ఎందుకు మీకు బాధ? ఎందుకు దాడి చేస్తారు? మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ప్రజలు నేను అప్పీల్ చేస్తాను, ఆ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను. ఈ దోపిడీని గమనించండి, ఈ దౌర్జన్యాన్ని గమనించండి, అన్ని గుర్తు పెట్టుకోండి. సరైన సమయంలో, సరైన సందర్భంలో వీరి దోపిడీకి, వీరి దౌర్జన్యానికి, వీరి అహంకారానికి బుద్ధి చెప్పే రోజు వచ్చినప్పుడు బుద్ధి చెప్పమని మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.